జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో ఏదైతే పోస్ట్ చేశారో పరిచయమైన వ్యక్తి కోసం తన కన్న తల్లినే 10వ తరగతి చదివే బాలిక హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రేమ వ్యవహారానికి పదే పదే అడ్డొస్తుందని 10వ తరగతి చదువుతున్న కన్న కూతురే తన ప్రియుడు తమ్ముడితో కలిసి తల్లి అంజలిని హత్య చేసిందంటూ కూడా సురేష్ కుమార్ తెలిపారు. ముగ్గురు నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే అంజలి స్వాతంత్ర సమర ఎదురాలు, చాకలి ఐలమ్మ ముని మనవరాలు అంటూ కూడా జరుగుతున్న ప్రచారాన్ని ఐలమ్మ కుటుంబ సభ్యులు ఖండించారు. అంజలికి ఐలమ్మకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దయచేసి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఇక్కడితో ఆపాలని డిమాండ్ చేశారు. సట్ల అంజలి అనే మా రజక జాతి ఆడపడుచు హత్యకు గురి కాబడింది. ఆమె చాలా కార్యక్రమాల్లో కళాకారిణిగా పాల్గొన్న సందర్భాలు ఉన్నవి. ఆమె ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరము. అయితే ఈ విషయంలో చాలా మంది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియాలో ఒక దుష్ప్రచారం వస్తుంది. ఆమె చాకలైలమ్మ ముని మనవరాలు అని. దయచేసి చెప్తున్నా, సట్ల అంజలి గారికి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఐలమ్మ కుటుంబానికి కానీ సట్ల అంజలికి ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఐలమ్మ ముని మనవరాలు కాదు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ కామెంట్స్లలో అంత గొప్ప యోధురాలు కడుపున కుటుంబంలో పుట్టిన మహిళకు ఇలాంటి కూతురు పుట్టడం ఏమిటి అని ఒక కామెంట్స్ చూస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉన్నది. దయచేసి చెప్తున్నా, ఐలమ్మ గారికి సట్ల అంజలికి ఎటువంటి సంబంధము లేదు. సట్ల అంజలి